స్టార్ట్ చేయండి. రికార్డ్ స్టార్ట్ అయింది. కల్పన గారు వెయిట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి సౌజన్య. గ్రూప్ నేమ్ త్రినేత్ర, గ్రూప్ నెంబర్ 6, రోల్ నెంబర్ 5. నేను RYT 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో యోగా నారాయణ గారి దగ్గర స్టూడెంట్ ని. ఇప్పుడు మనం ఓం చాంటింగ్ చేస్తాను. నాతో పాటు అందరూ కూడా ఓం చాంటింగ్ చేయండి. రెండు చేతులు కూడా చిన్ముద్రలో పెట్టి చిన్ముద్రలో ఉంచి ఇన్హేల్ చేస్తూ ఓంకారం చేద్దాం. ఫీల్ ద వైబ్రేషన్స్. ఓంకారం యొక్క వైబ్రేషన్స్ మన బాడీలోని జరుగుతూ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు పతంజలి గారి శ్లోకం చెప్తానండి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలిరానతోస్మిన్ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరం దౌతపదం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన రెండు చేతులు వెనక్కి తీసుకొని వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ ని హోల్డ్ చేయండి అండ్ డీప్ ఇన్హేల్ చేసుకుంటూ చెస్ట్ ని నెక్ ని కొంచెం మనం బ్యాక్ బెండ్ చేసుకొని ఇన్హేల్ చేసుకొని ఎక్స్హేల్ ఫార్వర్డ్ చేస్తూ సరెండర్ యువర్ సెల్ఫ్ ఆల్ ఆల్మైటీస్, ద డివైన్ పవర్, ద యూనివర్స్, ఆల్ గురూస్. ఇన్హేల్ చేసుకుంటూ రెండు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని రబ్ యువర్ పామ్స్. ఆ హీట్ ని మన ఐస్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామండి. కొంచెం స్లోగా మన బాడీని జాగింగ్ స్టార్ట్ చేస్తూ, ఎవరికైనా కూడా హై బీపీ ఏమైనా లో బీపీ అలా ఉంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి. సైడ్ వేస్, ఫ్రంట్ అండ్ బ్యాక్, హ్యాండ్స్ అప్వర్డ్ డైరెక్షన్, మూవ్ అవుతూ ఉండండి అలా. స్లోగా ఆపిన తర్వాత ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ చేద్దామండి. అప్ అండ్ డౌన్ ఐ ఎక్సర్సైజ్.
ఒక 5 కౌంట్స్ చేద్దాము. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అలాగే ఇప్పుడు ఆపోజిట్ సేమ్. ఇప్పుడు రైట్ సైడ్ చూసి లెఫ్ట్ సైడ్ చూద్దాం. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఐస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేద్దాం. రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఇప్పుడు మన నెక్ ని మన చెస్ట్ దగ్గరకు తీసుకొని వచ్చి ఇన్హేల్ చేసుకుంటూ వెనక్కి తీసుకొని వెళ్ళి ఎక్స్హేల్ చేసుకుంటూ ఫ్రంట్ కి తీసుకొని రావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మనం నెక్ రొటేషన్ చేద్దామండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చినప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ కిందకి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. 1 2 3 4. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దామండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దామండి. రెండు చేతుల్ని కూడా మన షోల్డర్స్ దగ్గరగా ఎక్కువగా తీసుకొని వచ్చి ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మన హ్యాండ్స్ ని స్లోగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తో ఫింగర్స్ తో చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ ఓపెన్ చేసుకొని ఎక్స్హేల్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్ చేద్దాము. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 and 5. ఇప్పుడు మనం హిప్ రొటేషన్ చేద్దామండి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ నుండి రైట్ కి తీసుకుంటూ అలాగే ఒక బ్రిక్ సర్కిల్ ఫామ్ చేయాలి. 1 2 3 4 5. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ 1 2 3 4 and 5. ఇప్పుడు మనం నీస్ అప్ అండ్ డౌన్ చేద్దామండి. 1 2 3 4 5. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేద్దాం. 1 2 3 4 and 5. ఆపోజిట్ డైరెక్షన్ 1 2 3 4 and 5. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దామండి. రైట్ లెగ్ ని అప్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ చేద్దాం. 1 2 3 4 and 5. క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3
4 and 5. Anti-clockwise 1, 2, 3, 4 and 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేద్దామండి. అప్ అండ్ డౌన్ 1, 2, 3, 4, 5. Clockwise 1, 2, 3, 4 and 5. Opposite direction 1, 2, 3, 4 and 5. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. రెండు కాళ్ళని కొంచెం దూరంగా పెట్టుకుని రెండు చేతులు షోల్డర్ లెవెల్కి తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ని టచ్ చేయాలి. అలాగే ఎక్సైల్ చేస్తూ సెంటర్కి వచ్చి మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ మన రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో టచ్ చేయాలి. ఇలా ఒక 5 రౌండ్స్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా రెండు పాదాలని దగ్గరగా ఉంచుకొని రెండు చేతుల్ని కూడా మన తొడల దగ్గర పెట్టుకొని రెండు చేతుల్ని లిఫ్ట్ చేసుకుంటూ పైకి తీసుకొని వచ్చి అలాగే టోస్ మీద నిల్చోవాలి. ఇన్హేల్ చేసుకుంటూ అండ్ ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు హ్యాండ్స్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేద్దాం. ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్, అలాగే ఎక్స్హేల్ చేసుకుంటూ ఫ్రంట్. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా పైకి తీసుకొని వెళ్ళి రెండింటిని కూడా ఇంటర్లాక్ చేసుకొని అప్ అండ్ డౌన్ చేద్దాము. టోస్ మీద పైకి నిల్చోవాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మన రైట్ సైడ్ బెండ్ అవుతూ 5 రౌండ్స్ స్టే చేయండి. 1, 2, 3, 4 and 5. ఇన్హేల్ చేసుకుంటూ సెంటర్కి వచ్చి మళ్ళీ ఎక్స్హేల్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. ఇక్కడ ఒక 5 రౌండ్స్ స్టే చేద్దాం. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ చేసుకుంటూ నార్మల్ పొజిషన్ కి రావాలి. అలాగే రెండు చేతుల్ని కూడా ప్లేస్ చేసేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు నేను స్థితిలోకి వెళ్తానండి. సూర్య నమస్కారాలు చేద్దాం. నెక్స్ట్ దీనికోసం మ్యాట్ కి ఒక పక్కన వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్ ఉంటే మనం చేద్దాము. స్థితిలాగా ఉన్నామండి. హ్యాండ్స్ దూరంగా ఉంచుకోవాలి, లెగ్స్ కూడా దూరంగా ఉంచుకోవాలి, నీస్ కూడా దూరంగా ఉంచాలి, ఐస్ క్లోజ్. ఈ సూర్య నమస్కారాలు కింగ్ ఆఫ్ ఆసనాస్ అంటారు. ఇది హై బీపీ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు, అలాగే స్పైన్ ఇంజరీస్ అయిన వాళ్ళు దీన్ని చేయకూడదు. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేస్తామండి. హ్యాండ్స్ టుగెదర్, లెగ్స్ టుగెదర్, నీస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. దృష్టి, ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. దిస్ ఈస్ స్థితి తాడాసన. ఇప్పుడు మనం స్థితి తాడాసనంలో ఉండి నమస్కార ఆసనంలోకి నమస్కార ముద్ర పెట్టుకొని సూర్య నమస్కారాల యొక్క ప్రారంభ శ్లోకం చెప్పుకుందాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరి హిరణ్మయ వపుద్ధృత సంఘచక్రః. ఇన్హేల్, రెండు చేతుల్ని కూడా పైకి తీసుకొని వచ్చి హస్త ఉత్తానాసన, మిత్రాయ నమః. ఎక్స్హేల్, పాద హస్తాసన. ఇన్హేల్, అశ్వచంచలనాసన. ఎక్స్హేల్, చతురంగ దండాసన. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, సాష్టాంగ నమస్కారాసన.
Inhale, Urdhva Svanasana. Exhale, Adho Svanasana. Inhale, Ashwachanchalanasana. Exhale, Pada Hastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Namaskarasana. Om Ravaye Namaha. Inhale, Hasta Uttanasana. Exhale, Pada Hastasana. Inhale, Ashwachanchalanasana. Exhale, Chaturanga Dandasana. Inhale and exhale, Sastrangasana. Inhale, Urdhva Svanasana. Exhale, Adho Svanasana. Inhale, Ashwachanchalanasana. Exhale, Hasta Uttanasana. Inhale, Pranamasana. Om Suryaya Namaha. Om Balave Namaha. Om Prabhaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Akkaya Namaha. Om Bhaskaraya Namaha. Inhale, stay here 5 counts. 1, 2, 3, 4, and 5. Exhale, Pada Hastasana. Stay here 5 counts. 1, 2, 3, 4, and 5. Ashwachanchalanasana. Stay here 5 counts. 1, 2, 3, 4, 5. Chaturanga Dandasana. 1, 2, 3, 4, and 5. Sastangasana. Inhale and exhale. 1, 2, 3, 4, and 5. Urdhva Svanasana. 1, 2, 3, 4, and 5. Adho Mukha Svanasana. 1, 2, 3, 4, and 5. Ashwachanchalanasana. 1, 2, 3, 4, and 5. Pada Hastasana. 1, 2, 3, 4, and 5. Hasta Uttanasana. 1, 2, 3, 4, 5. నమస్కారాసన. ఇప్పుడు సూర్య నమస్కారాల యొక్క ఫలశ్రుతి చెప్పుకుందాం. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఇప్పుడు స్థితిలో ఉన్నామండి. స్థితి నుండి ఇప్పుడు మనం స్థితిలోకి వద్దాము. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్, ఐస్ క్లోజ్. ఇప్పుడు మనం ఐస్ క్లోజ్ చేసుకుని ఒక 2 seconds ఉందామండి. 2 to 3 seconds. ఏ ఆసన చేసిన తర్వాత అయినా సరే కొంచెం 2 to 3 seconds కొంచెం రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఇప్పుడు మనం అర్ధకటి చక్రాసన చేద్దామండి. ఈ ఆసనాన్ని ఎవరెవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు, పట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్పైన్ అనేది స్ట్రెంగ్థెన్ అవుతుంది, షోల్డర్ కూడా స్ట్రెంగ్థెన్ అవుతుంది. నడుము దగ్గర భాగం ఏంటంటే ఈ ఆసనం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆసన చేద్దామండి. స్థితిలో ఉన్నాము మనం. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్ అండ్ ఐస్ క్లోజ్. స్థితిలో తాడాసనంలో ఉన్నాము. ఇప్పుడు స్థితి తాడాసనంలోకి వద్దాము. లెగ్స్ క్లోజ్, దగ్గరగా పెట్టుకొని, నీస్ కూడా దగ్గరగా పెట్టుకొని, అలాగే మన చేతుల్ని కూడా బాడీకి దగ్గరగా ఉంచుకోవాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ని మన షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. ఇన్హేల్ చేసుకుంటూ, ఎక్స్హేల్, ఆర్మ్ రివర్స్, ఇన్హేల్, స్ట్రైట్ గా తీసుకొని రావాలి మన చెవికి దగ్గరగా. అలాగే ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇది కంప్లీట్ పూర్ణ స్థితి. ఇక్కడ 5 counts స్టే చేద్దాం.
1, 2, 3, 4 and 5. Slowly come back. ఇన్హేల్ చేసుకుంటూ షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. అలాగే పామ్ రివర్స్ చేయాలి. అలాగే మన రైట్ హ్యాండ్ ని మన బాడీ దగ్గరగా తీసుకొని రావాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో చేసాము, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో చేద్దాం. ఇన్హేల్ షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. ఎక్స్హేల్ పామ్ రివర్స్. ఇన్హేల్ మన షెల్ఫ్ దగ్గరగా తీసుకొని రావాలి. ఎక్స్హేల్ చేసుకుంటూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. స్టే హియర్ 5 కౌంట్స్. 1, 2, 3, 4, 5. స్లోగా మళ్ళీ నార్మల్ స్ట్రైట్ గా రావాలి. ఎక్స్హేల్ చేసుకుంటూ పామ్ రివర్స్. ఇన్హేల్ పామ్ అప్వర్డ్ కిందకి చూపించాలి. అలాగే ఎక్స్హేల్ చేసుకుంటూ మన షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. ఇప్పుడు మనం స్థితిలోకి వద్దాము. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, నీస్ అపార్ట్, ఐస్ క్లోజ్. ఇప్పుడు వృక్షాసన చేద్దామండి. ఈ ఆసనం వల్ల ఎవరెవరు చేయకూడదు అంటే నీ ఇంజురీస్ అయిన వాళ్ళు చేయకూడదు ఈ ఆసనాన్ని. అలాగే నీ ఇంజురీస్ వాళ్ళు చేయకూడదు. హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు. ఇప్పుడు స్థితిలో ఉన్నాము, స్థితిలోకి వద్దాము. లెగ్స్ కాళ్ళని దగ్గరగా తీసుకొని రావాలి, చేతులు కూడా బాడీ దగ్గరగా తీసుకొని రావాలి. స్థితిలో ఐ కాంటాక్ట్ మనం స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు మనం రైట్ లెగ్ ని మన లెఫ్ట్ లెగ్ తోడ మీద పెట్టుకొని స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా షోల్డర్ లెగ్ కి తీసుకొని రావాలి. ఇన్హేల్ చేసుకుంటూ ఎక్స్హేల్ పామ్ రివర్స్. ఇన్హేల్ నమస్కారాసనంలోకి రావాలి. స్టే హియర్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5. ఎక్స్హేల్ చేసుకుంటూ రెండు చేతుల్ని కూడా షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. ఇన్హేల్ పామ్ రివర్స్. ఎక్స్హేల్ రెండు చేతుల్ని దించాలి. అలాగే లెగ్ ని కూడా కిందకి దించాలి. ఇప్పుడు రైట్ సైడ్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. అలాగే లెఫ్ట్ లెగ్ ని మన రైట్ యొక్క తొడ మీద పెట్టుకొని రైట్ లెగ్ భూమిని ఆనేటట్టుగా ఉంచుకోవాలి. ఇన్ కేస్ ఈ ఆసనం ఎవరైనా చేయలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. ఇన్హేల్ చేసుకుంటూ రెండు పామ్స్ షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. ఎక్స్హేల్ పామ్ రివర్స్. ఇన్హేల్ అప్ నమస్కార ముద్రలోకి తీసుకొని రావాలి. స్టే హియర్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5. ఇన్హేల్ చేసుకుంటూ పామ్ ని షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. ఎక్స్హేల్ పామ్ రివర్స్. ఇన్హేల్ మన దించుకోవాలి, కిందకి బాడీ దగ్గరగా తీసుకొని రావాలి. అలాగే మన లెగ్ ని కూడా దించుకోవాలి. మనం ఇప్పుడు స్థితిలో ఉన్నాము, స్థితిలోకి వద్దాము. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్. ఈ యొక్క ఆసనం యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతుంది, హ్యాండ్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే చిన్న పిల్లలకి చేస్తే ఈ ఆసనం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఉత్కటాసన చేద్దామండి. క్యామెల్ పోజ్ చేద్దాము. దానికోసం రెండు కాళ్ళు కూడా మనం ఇప్పుడు స్థితిలో ఉన్నాము, స్థితికి వద్దాము. రెండు లెగ్స్ కూడా దగ్గరగా పెట్టుకొని హ్యాండ్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఐస్ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. ఉత్కటాసన ఇప్పుడు చేస్తున్నాము. ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదు అంటే హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా షోల్డర్ లెవెల్ కి తీసుకొని రావాలి. పామ్ రివర్స్. రెండు చేతుల్ని కూడా పైకి నమస్కార ముద్రలో తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మన హిప్ ని వెనక్కి నెడుతూ అలాగా డౌన్ అవ్వాలండి కిందకి. మనం చూసేటప్పుడు మన పాదాలు మనకు కనబడాలి. అలా పొజిషన్ లో కిందకి వచ్చి స్టే హియర్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5. అలాగే మన తలని మన మోకాళ్ళని స్ట్రైట్ గా తీసుకొని వచ్చి బాడీని ఇప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ పామ్ ని షోల్డర్ దగ్గరికి తీసుకొని రావాలి. ఎక్స్హేల్ పామ్ రివర్స్ అండ్ రెండు చేతుల్ని కూడా బాడీ దగ్గర తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల ఉపయోగాలు ఏంటంటే స్ట్రెంగ్ అవుతుందండి. హ్యాండ్స్ అవి లెగ్స్ అవి కూడా స్ట్రెంగ్ అవుతుంది అండ్ స్పైన్ కూడా స్ట్రెంగ్ అవుతుంది. ఇప్పుడు మనం స్థితిలోకి వద్దాము. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్, ఐస్ క్లోజ్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేసుకుందామండి. ఇక్కడ ఇప్పుడు మనం
సిట్టింగ్ పొజిషన్ లోని వజ్రాసనం చేద్దామండి. ఈ వజ్రాసనాన్ని అందరూ చేయొచ్చు. దీన్ని భోజనం చేసిన తర్వాత చేసేటువంటి ఏకైక ఆసన వజ్రాసన. ఇప్పుడు మనం స్థితి దండాసనలోకి వద్దాము. స్థితిలో దండాసనలోకి వద్దాము. రెండు కాళ్ళు కూడా దూరంగా పెట్టుకొని రెండు చేతుల్ని కూడా బాడీ దూరంగా పెట్టాలి. అదే విధంగా తలని కూడా ఒకవైపుగా ఉంచాలి. ఇది స్థితిలో దండాసన. ఈ ఆసనం వల్ల ఉపయోగం ఏంటంటే డైజెషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. కాళ్ళ మీద మనం వెయిట్ మొత్తం పడడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఈ ఆసనాన్ని ఎవరైనా సరే చేయొచ్చు. నీ ఇంజురీస్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు స్థితి దండాసనలోకి వద్దామండి. రెండు లెగ్స్ కూడా దగ్గరగా తీసుకొని రావాలి. అలాగే మన రెండు చేతుల్ని కూడా బాడీకి దగ్గరగా తీసుకొని వచ్చి ఐస్ అనేది మన ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. దిస్ ఈస్ స్థితి దండాసన. ఇప్పుడు మనం వజ్రాసన చేద్దాము. ఈ వజ్రాసనలోని రైట్ లెగ్ ని ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ ని రైట్ బటాక్ కిందకి, లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ బటాక్ కిందకి తీసుకొని రావాలి. రెండు చేతులు కూడా చిన్ ముద్రలో ఉంచుకొని కూర్చోవాలి. మన స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఈ వజ్రాసనంలో ఎంతసేపు అయినా సరే ఉండొచ్చు, ఉండగలిగినంతసేపు. ఎవరైనా సరే వజ్రాసనంలో కూర్చునేటప్పుడు కూర్చోలేకపోతే వాళ్ళు పిల్లో సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేద్దామండి. ఇక్కడ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మనం ఉష్ట్రాసన చేద్దాము. ఈ ఆసనాన్ని ఎవరెవరు చేయకూడదు అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే నెక్ ఇంజురీస్ అయిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఇది ఎవరెవరికి బెనిఫిట్స్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఆసన ఇది. ఇప్పుడు ఉత్కటాసన చేద్దామండి. ఆల్రెడీ మనం వజ్రాసనంలో ఉన్నాం కదా. ఇప్పుడు వజ్రాసనంలోని ఉండి నీస్ మీద మనం స్టాండ్ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా నడుము దగ్గరికి పెట్టుకోవాలి. మన కొంచెం స్టమక్ ని, చెస్ట్ ని కొంచెం ముందుకు నెడుతూ నెక్ ని కూడా బ్యాక్ హెడ్ చేయాలి. ఇక్కడ 5 కౌంట్స్ స్టే చేద్దాం. 1, 2, 3, 4 and 5. ఎక్స్హేల్ చేసుకుంటూ నార్మల్ గా మన బాడీని ముందుకు తీసుకొని రావాలి. మన చేతులు కూడా బాడీకి సైడ్ గా తీసుకొని రావాలి. ఇప్పుడు మెల్లగా మోకాల మీద కూర్చుందాం. ఇప్పుడు మనం ఉష్ట్రాసనకి కౌంటర్ పోజ్ ఏంటంటే సేతు బంధాసన. ఈ సేతు బంధాసన అనేది ఎవరెవరు చేయకూడదు అంటే నీ పైన ఉన్న వాళ్ళు, బేబీ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే షోల్డర్ మజిల్స్ అనేది స్ట్రెంగ్ అవుతుంది, డైజెషన్ అనేది బాగా అవుతుంది, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వజ్రాసనంలో ఉన్నాము. ఇప్పుడు వజ్రాసనం నుండి కూడా మనం ఈ ఆసన చేద్దామండి. దానికోసం రెండు చేతుల్ని కూడా మన బాడీకి పక్కగా ఉంచుకొని రెండు చేతుల్ని కూడా షోల్డర్ లెవెల్స్ కి తీసుకొని వచ్చి అలాగే ఆర్మ్ రివర్స్ చేయాలి. తర్వాత రెండు చేతుల్ని కూడా పైకి అప్వర్డ్ డైరెక్షన్ లో తీసుకొని రావాలి. అదే విధంగా మనం బాడీని ఫ్రంట్ కి బెండ్ చేసుకుంటూ నేల మీద పడుకోవాలి. మన నుదురు నేలని టచ్ చేయాలి. దిస్ ఈస్ పూర్ణ స్థితి శశాంకాసన. స్టే హియర్ 3 counts. 1, 2, 3, 4 and 5.
స్లోగా లెగుస్తూ హెడ్ ని అలాగే షోల్డర్ ని పైకి తీసుకొని రావాలి. అలాగే మన షోల్డర్ లెవెల్ కి హ్యాండ్స్ తీసుకొని రావాలి. పామ్ రివర్స్ చేయాలి. మన రెండు చేతుల్ని కూడా బాడీకి దగ్గరగా తీసుకొని రావాలి. ఇప్పుడు మనం వజ్రాసనంలో ఉన్నాము. వజ్రాసనం నుండి బయటకు వద్దాము. లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేయాలి ఫస్ట్. అదే విధంగా మన రైట్ లెగ్ ని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం స్థితి దండాసనంలో ఉన్నాము. స్థితి దండాసనంలో నుంచి మనం ఇప్పుడు స్థితిలో దండాసనంలోకి వద్దాము. హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, నీస్ ని దూరంగా పెట్టుకొని మన నెక్ ని కూడా ఒక పక్కగా బెండ్ చేసి ఉండాలి. దిస్ ఈస్ స్థితిలో దండాసన. 2 seconds స్టే చేద్దామండి ఇక్కడ. ఇప్పుడు పద్మాసన వేద్దామండి. పద్మాసన కోసం ఆ పద్మాసన ఎవరెవరు చేయకూడదు అంటే నీ ఇంజురీస్ అయిన వాళ్ళు చేయకూడదు. అండ్ ఇప్పుడు దాన్ని మనం వజ్రాసన చేద్దామండి. స్థితిలో దండాసనలో ఉన్నాము. స్థితి దండాసనంలోకి వద్దాము. రెండు లెగ్స్ కూడా దగ్గరగా చేసుకుని బాడీకి దగ్గరగా మన రెండు చేతుల్ని తీసుకొని రావాలి. ఇప్పుడు స్థితి దండాసనలో ఉన్నాము. లుక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. అదే విధంగా ఇప్పుడు మనం రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ మీద పెట్టాలి. అదే విధంగా లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకొని మన రైట్ లెగ్ మీద పెట్టాలి, ఉంచాలి. మన హ్యాండ్స్ రెండు కూడా చిన్ ముద్రలో ఉండాలి. ఐస్ క్లోజ్ చేసుకొని ఉండాలి. Inhale and exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేద్దామండి. ఐస్ ఓపెన్ చేసుకొని అలాగే హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసుకొని మన లెఫ్ట్ లెగ్ ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. అదే విధంగా మన రైట్ లెగ్ ని కూడా కిందకి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్థితి దండాసనలో ఉన్నాము. స్థితిలో దండాసనలోకి వెళ్దాము. లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్, అలాగే హ్యాండ్స్ ని దూరంగా పెట్టుకుని నెక్ ని ఒక వైపుగా ఉంచాలి. ఈ పద్మాసన అనేది దాన్ని ఒకవేళ ఎవరైనా చేయకపోతే కూడా మెల్లమెల్లగా రైట్ లెగ్ ని కొంచెం మూవ్ చేసుకుంటూ ఫింగర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే సో లెగ్ మసిల్స్ అనేవి లూజ్ అవుతుందండి. సో దట్ వాళ్ళు మెల్లమెల్లగా కూడా ట్రై చేయొచ్చు ఈ పద్మాసన అనేది. ఇప్పుడు మనం సుపాయంలో చేద్దాము. అమృతాసన. రైట్ డౌన్ ఇన్ అమృతాసన. అమృతాసన మ్యాట్ మీద పడుకోవాలి. అమృతాసనలోని రెండు కాళ్ళు కూడా దూరంగా పెట్టి రెండు చేతుల్ని కూడా మన బాడీకి దూరంగా ఉంచి ఐస్ క్లోజ్. దిస్ ఈస్ అమృతాసన. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసన చేద్దాము. ఉత్తాన పాదాసన అనేది ఎవరెవరు చేయకూడదు అంటే నీ ఇంజురీస్ అయిన వాళ్ళు, రీసెంట్ గా అబ్డోమిన్ సర్జరీస్ అయిన వాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్టమక్ దగ్గర మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతుంది. అదే లెగ్స్ కూడా అదే విధంగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసన చేద్దాము. రెండు కాళ్ళు కూడా దగ్గరగా తీసుకొని మన బాడీకి దగ్గరగా తీసుకొని రావాలి. అలాగే హ్యాండ్స్ కూడా బాడీకి దగ్గరగా తీసుకొని రావాలి. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా ఓవర్ ద హెడ్ తీసుకొని రావాలి. ఇది స్థితి అండి. ఇప్పుడు మన రెండు చేతుల్ని కూడా బాడీకి దగ్గరగా తీసుకొని వచ్చి ఇప్పుడు మన రెండు లెగ్స్ ని కూడా 45 degrees లోని స్లోగా పాదాలని లేపుతూ ఉండాలి. 45 degrees వచ్చేటప్పుడు స్టే హియర్ 5 counts. 1, 2, 3, 4 and 5. స్లోగా మన పాదాలని కిందకి మెల్లగా దించాలి. ఇప్పుడు మనం బాడీని స్థితిలోకి తీసుకొని వద్దాము. ఇప్పుడు మనం అమృతాసనంలోకి వెళ్దామండి.
హ్యాండ్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా దూరంగా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఉత్తాన పాదాసనకి కౌంటర్ పోజ్ ఏంటి అంటే సేతు బంధాసన. సేతు బంధాసన అనేది ఒక బ్రిడ్జ్ పోజ్ మాట. మన బాడీని ఒక బ్రిడ్జ్ లాగా తీసుకొని వస్తాము. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్న వాళ్ళు, అలాగే నీ ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. దానివల్ల యూజెస్ ఏంటి అంటే మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతుంది, అలాగే హ్యాండ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, మన అబ్డామిన్ దగ్గర మజిల్స్ అనేవి టైటన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చేద్దామండి. మనం ఇప్పుడు అమృతాసనంలోని స్థితిలోకి వద్దాము. రెండు కాళ్ళు కూడా దగ్గరగా తీసుకొని వచ్చి రెండు చేతుల్ని కూడా దగ్గరగా తీసుకొని రావాలి. అలాగే మన రెండు చేతుల్ని మన ఓవర్ ద హెడ్ తీసుకొని రావాలి. దిస్ ఈజ్ స్థితి. ఇప్పుడు రెండు చేతుల్ని కూడా మన బాడీకి పక్కగా ఉంచుకొని రైట్ లెగ్ ని మడిచి పెట్టుకోవాలి. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ ని కూడా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి. మన రెండు చేతులతో రెండు యొక్క యాంకిల్స్ ని పట్టుకోవాలి. రెండు యాంకిల్స్ ని కూడా పట్టుకొని బాడీని ఇప్పుడు హిప్ ని కొంచెం పైకి అప్లిఫ్ట్ చేస్తూ పైకి వెళ్ళాలి. మొత్తం వెయిట్ అంతా కూడా మన హ్యాండ్స్ మీద పడుతుంది. దిస్ ఈస్ బ్రిడ్జ్ పోజ్ స్థితి అండి. ఇక్కడ ఒక 5 కౌంట్స్ స్టే చేద్దాం. 1 2 3 4 5. స్లోగా బాడీని కిందకి రిలీజ్ చేయాలి. అలాగే మన యాంకిల్స్ ని కూడా రిలీజ్ చేయాలి, మన లెగ్స్ ని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం స్థితిలో ఉన్నామండి. ఇప్పుడు మనం అమృతాసనంలోకి వద్దాము. లెగ్స్ అపార్ట్, నీస్ అపార్ట్ అండ్ హ్యాండ్స్ ని కూడా దూరంగా ఉంచుకోవాలి బాడీకి. ఇక్కడ ఒక 5 సెకండ్స్ కొంచెం అమృతాసనంలో రిలాక్స్ అవుదామండి. ఇప్పటి వరకు కూడా మనం ఎక్సర్సైజెస్ చేసాం కదా, సో బాడీకి రిలాక్స్ ఇవ్వాలి. ఇక్కడ రిలాక్స్ అవుదామండి. మీ బాడీలో వస్తున్నటువంటి చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూనే ఉండండి బాడీలో వస్తున్నటువంటి మార్పుల్ని. ఎక్కడెక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీలోని ఎక్కడ పెయిన్ అనేది వస్తుంది ఏంటి అనేది మజిల్స్ దగ్గర అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ సైడ్ తిరుగుతూ మన లెఫ్ట్ హ్యాండ్ ని మన అబ్డామిన్ మీద ఉంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు హ్యాండ్స్ సపోర్ట్ తోని మనం లేచి కూర్చోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాము. ఈ ప్రాణాయామ అనేది మన యొక్క బాడీలోని 72,000 నాడుల్ని కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా దీనివల్ల బాగా అవుతుంది. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాము. మనం మనకు నచ్చిన పొజిషన్ లో కూర్చోవచ్చు. పద్మాసన ఆర్ సుఖాసన ఆర్ హాఫ్ పద్మాసన, లేదు అంటే వజ్రాసనంలో అయినా సరే కూర్చొని ఈ ఆసనాన్ని చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం చేద్దాము. లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో ఉంచుకోవాలి. అదే విధంగా రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్ర అండి ఈ సింబల్.
సో ఇది నాసికాగ్ర ముద్రలో ఉంచుకొని ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ తో నేను ఫస్ట్ డెమో చెప్తాను. లెఫ్ట్ సైడ్ నుంచి 4 కౌంట్స్ ఇన్హేల్ చేసుకొని అదే విధంగా లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ సైడ్ గాలి అనేది వదలాలి. అదే విధంగా రైట్ సైడ్ కూడా మనం గాలి తీసుకొని రైట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ట్రల్ తోని గాలి అనేది రిలీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక 5 కౌంట్ రిలీజ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల కంప్లీట్ 1 రౌండ్ అవుతుంది. ఇప్పుడు మనం చేద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో చిన్న ముద్రలో ఉండాలి, రైట్ హ్యాండ్ ఏమో నాసికాగ్ర ముద్ర. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ నోస్ట్రల్ తో గాలిని ఇన్హేల్ చేసుకుని లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ హ్యాండ్ నోస్ట్రల్ వైపు ఎక్స్హేల్ చేయాలి. అదే విధంగా రైట్ నోస్ట్రల్ నుంచి గాలి తీసుకుని ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ నోస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ట్రల్ తో గాలి రిలీజ్ చేయాలి. Inhale from the left nostril and close, and exhale from the right nostril. Again, inhale from the right nostril, exhale from the left nostril. మనం గాలి తీసుకునేది 4 ఉంటే మనం రిలీజ్ చేసేది 5 కౌంట్స్ ఉండాలండి. ఇప్పుడు అగైన్ ఇన్హేల్, exhale from the right nostril. Inhale, exhale from the left nostril. Inhale, exhale. Inhale, exhale. స్లోగా ఇప్పుడు హ్యాండ్స్ ని రిలీజ్ చేయాలి. ఐస్ కూడా ఓపెన్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేసామండి. ఇప్పుడు మనం ఇది చాలా మంచి ప్రాణాయామం అండి, నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది. ఇప్పుడు మనం ఎండింగ్ స్లోగా చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. మన 2 చేతుల్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ ని పట్టుకుని ఇన్హేల్ చేసుకుంటూ ఐస్ క్లోజ్ చేసుకుని చెస్ట్ ఎక్స్పాండ్ చేసి మన నెక్ ని బ్యాక్ తీసుకొని ఫ్రంట్ కి బెండ్ అవుతూ మన ముదురుని నేలకి టచ్ చేయాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలండి. ఫస్ట్ ఇప్పటి వరకు కూడా మనకి సపోర్ట్ చేసినటువంటి బాడీకి గ్రాటిట్యూడ్ చేసి చెప్తూ, అలాగే మన పేరెంట్స్ కి, మన గురువుస్ కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అలాగే గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్. అలాగే ఇప్పటి వరకు కూడా మనకి సపోర్ట్ చేసినటువంటి యోగా సింధు టీమ్ మెంబర్స్ కి కూడా అందరికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తూ ఇన్హేల్ చేసుకుంటూ పైకి వచ్చి ఐస్ ఓపెన్ చేసుకొని మన 2 చేతుల్ని రబ్ చేసుకుని ఆ హీట్ అనేది మన ఐస్ మీద పెట్టుకోవాలండి. ఫీల్ ద వైబ్రేషన్స్. Again, rub your hands. అలాగే ఈ ఎనర్జీ అని మన బాడీ అంతటికి కూడా మన హ్యాండ్స్, చెస్ట్, అలాగే మన స్టమక్, లెగ్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేయాలి. అగైన్ రబ్. ఐస్ మీద పెట్టుకుని మీ హ్యాండ్స్ ని చూసుకుంటూ నమస్తే.
More power to you, Sulashmi garu. Thank you, ma'am. More power to you, madam. Thank you, ma'am. More power to you, madam. Thank you, ma'am.